Hey guys, welcome back to my channel. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో పోస్ట్ బర్త్డే క్లీనింగ్ అన్నమాట ఈరోజు వీడియోలో మీరు చూస్తారు. ఏంటి పోస్ట్ బర్త్డే క్లీనింగ్ అనుకుంటున్నారా? బర్త్డే అయితే సూపర్గా అయిపోయింది. నేను ఇక్కడ హోమ్ టూర్ చూపిస్తున్నానేమో అనుకుంటున్నాను. అస్సలు కానే కాదు. మా ఇల్లు చూడండి ఎంత చెత్తగా ఉందో అని చూపిస్తున్నాను అనమాట. సో బర్త్డే అయిన నెక్స్ట్ రోజు ఎంత ఘోరంగా ఉంటుందంటే అంత ఘోరంగా ఉంటుంది. కేకులు వంపేసి ఎక్కడ అన్ని పడేసి డ్రింకులు వంపేసి చండాలంగా ఉంటుంది కదా. సో మంచిగా ఉన్న హోమ్ టూర్నే కాదు, పిచ్చిగా ఉన్న హోమ్ టూర్నే కూడా చూపించాలి కదా అన్న ఉద్దేశంతో ఇట్లా పోస్ట్ బర్త్డే క్లీనింగ్ అని పెడుతున్నాను అనమాట. సో చాలా పిచ్చిగా ఉంది. సో అదంతా కూడాను క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ హాల్ నుండి స్టార్ట్ చేసి తర్వాత బెడ్రూమ్ ఇంకా ఫుల్ నీట్గా తుడుచుకొని మాపింగ్ పెట్టుకొని 2 times 3 times మాప్ చేశాను అనమాట. ఎందుకంటే లైక్ డ్రింక్స్, కేక్స్ అవన్నీ ఇట్లా పడేశారు. మొత్తం జిడ్డు అయిపోతుంది కదా. సో ఇంకా నైట్ ఇంకా ఓపిక లేక మొత్తం అయ్యేసరికి 10:30 ఏమో అయింది ఇంకా పడుకునేసరికి. ఇంకా అందుకు మార్నింగ్ లేచి ఫస్ట్ ఈ పని మీదే పడ్డానమాట. మొత్తం హాల్ క్లీనింగ్, నెక్స్ట్ అలానే రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని బెడ్షీట్స్ అన్నీ మార్చుకొని అన్నీ చేసుకునేసరికి తల ప్రాణం తొక్కొచ్చింది. ఇంకంతే మన మమ్మీస్ డ్యూటీస్ అనమాట అవి. బర్త్డే రోజు మనకి పని, పోస్ట్ బర్త్డే పని, బర్త్డే రోజు పని, బర్త్డే ముందు పని, అన్ని పనులు మనకే ఉంటాయి. డాడీస్ మటుగా హ్యాపీగా ఫొటోస్ తీస్తారు అంతే, వాళ్ళకి ఏం పనులు ఉండదు. అందుకనేమో అనిపిస్తుంది ఆడజన్మ పుట్టకూడదు, పుడితే మగోళ్ళలాగే పుట్టాలి అని చెప్పేసి ఇల్లంతా ఫుల్గా నీట్గా క్లీన్ అయితే చేసేసాను. అండ్ దాని తర్వాత గిఫ్ట్స్ ఏమేమి వచ్చాయో చూపించలేదు కదా, రండి చూపించేస్తాను అవి కూడాను పనిలో పని. బర్త్డే అంతా కూడా చాలా బాగా అయింది. సో గిఫ్ట్స్ ఏమేమి వచ్చాయా అన్నది మీకు చూపించలేదు కదా. సో అందుకని బుజ్జి గిఫ్ట్స్ వచ్చాయన్నమాట. మా పాప బర్త్డేకి తీసుకొచ్చారు. సో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేసి పెట్టున్నాను. సో అవన్నీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో చాక్లెట్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ కూడా అయితే చాక్లెట్స్తోనే స్టార్ట్ చేస్తాను. సో ఒక అమ్మాయి వచ్చేసి సిల్క్ రోస్టెడ్ ఆల్మండ్ చాక్లెట్ ఇచ్చింది. ఇది నా ఫేవరెట్ అనమాట. మా పాప చాక్లెట్స్ తినదు బేసికలీ. సో కొన్ని తింటుంది, ఇలాంటివి అయితే అస్సలు తిందనమాట. నేను లాగించేస్తున్నాను అనమాట చాక్లెట్స్. తర్వాత ఇంకొకళ్ళు కిట్ క్యాట్. వాళ్ళు యాక్చువల్లీ దుబాయ్లో ఎమిరేట్స్ దుబాయ్లో ఉంటాయి కదా ఇవి. సో అవి ఇచ్చారన్నమాట. బుజ్జి స్మైలీ. ఇది చూస్తే మీకు ఏ డైలాగ్ గుర్తొస్తుందో చెప్పండి. నాకైతే ఇప్పుడు మన పని ఏంటి అంటే పిసుక్కోవడమే అని అంటారు కదా. అదే సినిమా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు తెలిస్తే కనుక. సో నెక్స్ట్ వచ్చి బాల్ స్మైలీ, ఒక బుజ్జి టిఫిన్ బాక్స్ అనమాట, స్నాక్ బాక్స్ లాగా. సో దీంట్లో ఏదైనా స్నాక్స్ కానీ చిప్స్ కానీ యాపిల్ కానీ అలాంటివి పీసెస్ కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇది క్లే. మా బుజ్జి దానికి క్లే అంటే చాలా ఇష్టం అనమాట. ఇళ్ళల్లో అన్నీ కొన్నానో నాకే తెలీదు. మళ్ళీ ఈ క్లే గిఫ్ట్గా వచ్చింది. ఇది ఇంకప్పుడే ఓపెన్ కూడా చేయనివ్వలేదు, వెంటనే దాస్తాను. ఎందుకంటే ఈ క్లే మొత్తం కిందనే పామేస్తారు పిల్లలు. దీనికి ఏంటంటే ఒక చపాతీ కర్ర లాంటిది కూడా ఇస్తారన్నమాట. ఇది ఇలా పాముడిపై పని అదంతా కింద గచ్చులకేమో అంటేస్తుంది. సో దీంట్లో వేరియస్ కలర్స్ వస్తాయి అండ్ షేప్స్ కూడా వస్తాయి అన్నమాట. ఇట్లా చిన్న పిల్లలున్న ప్రతి ఇంట్లోని క్లే అయితే కంపల్సరీగా ఉంటుంది, తెలిసే ఉంటుంది. సో అండ్ చాలా కలర్స్ వచ్చాయి అనమాట, వేరియస్ కలర్స్, ఓల్డ్ అండ్ కలర్స్ వచ్చాయి. చాలా బాగుంటుంది. ఈవెన్ మనమైనాను వేరే ఏమైనా క్రాఫ్ట్స్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడతాయి అనమాట క్లే అనేది. బాగుంటుంది. సో క్లే అలాగా ఇట్లా ప్రెస్ పాముకోవడానికి అన్నట్టుగా ఇది ఒకటి ఇస్తారు అండ్ ఇది ఒకటి, అంటే ఏమైనా షేప్స్ అట్లాగా చేయడానికి ఇలా గీస్తారు కదా. సో దానికి ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇంకా షేప్స్ కొన్ని బటర్ఫ్లై అని, హార్ట్ అని అట్లా కొన్ని షేప్స్ వస్తాయి. సో అవి కూడా ఇచ్చారనమాట. సో క్లే మంచి యూస్ఫుల్గా పెట్టుకోవడానికి ఒక చిన్న బుజ్జి బకెట్ కూడా ఉంది. సో ఇవన్నీ దీంట్లో చక్కగా డంప్ చేసేసుకోవచ్చు. సో బాగుంది బకెట్ కూడాను, బుజ్జి బకెట్. దీనికో మూత. మా ఆపోజిట్ నైబర్స్ వాళ్ళు వచ్చేసి డ్రెస్ పర్చేస్ చేశారు. నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి. ముందైతే ఆ డ్రెస్ని పర్చేస్ చేశారు, బట్ అది పాపకంత ఫిట్ అవ్వలేదన్నమాట. అస్సలు చాలా టైట్గా ఉంది. అందుకని మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకున్నాము నేను వెళ్ళి షాప్కి వెళ్ళి. సో ఇది ఫ్రాక్
కాలర్ వస్తుంది అనమాట. అండ్ మధ్యలో వచ్చేసి ఇట్లా హ్యాంగింగ్స్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి బెల్ హ్యాండ్స్ అంటారు కదా, సో అలాంటి హ్యాండ్స్ ఇచ్చారు. బాగున్నాయి హ్యాండ్స్ అయితే. ఓవరాల్గా ఇలా ఉంది ఫ్రాక్ అయితే. ఇది ఫ్రాక్లా కూడా వేసుకోవచ్చు, కావాలి అనుకుంటే ప్యాంట్లా కూడా వేసుకోవచ్చు. సో దీని కింద ఒక ప్యాంట్ కూడా ఇచ్చాడు. ఈ ప్యాంట్ కావాలంటే మనం వేరే వాటికైనా వేసుకోవచ్చు. లెగ్గిన్. ఇది ఇంకొక గిఫ్ట్ అన్నమాట, సాత్వికకు వచ్చింది. 1 more గిఫ్ట్ వచ్చారనమాట. ఇది పావని ఆంటీ అంటే సాత్విక చెప్తుంది. ఇట్లా ఎవరు తీసుకొచ్చారు? పావని ఆంటీ, పావని గారు అని మా 3rd floorలో ఉంటారు. సో వాళ్ళు ఇప్పుడే వెళ్ళి పాపని తీసుకెళ్ళి, ఆ రోజు బర్త్డేకు ఆ రోజు కుదరలేదంట. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వెళ్ళి దీన్ని తీసుకుని వెళ్ళి ఇది మ్యాగ్నెటిక్ ఫ్రూట్ సెట్ని అయితే తీసుకున్నారు. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దామా? లెట్స్ డూ ఇట్. ప్యాకింగ్ బాగుంది. సో ఒక మంచి ఇట్లా బుట్ట ఇచ్చారనమాట. సో ఒక బాస్కెట్. సో బాస్కెట్లోని ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ని అయితే ఇచ్చారు. మ్యాగ్నెటిక్ ఫ్రూట్స్ అనమాట ఇవన్నీ కూడాను. లైక్ స్పాంజ్ టైప్ ఉంటాయి కదా, ఇట్లా ఫిక్స్ చేసుకునేది అట్లుంటుంది. సో మీకు చూపిస్తాను. ఒక నైఫ్ కూడా ఉంది, ఒక చాపింగ్ బోర్డ్, 2 plates అండ్ ఇట్లా అన్ని దగ్గరలో దొరుకుతున్నాయిలేండి. ఇట్లా ఇదేంటిది? బనానా. ఇదేంటిది? ఆరెంజ్. ఇదేంటిది? మ్యాంగో. ఇదేంటిది? గ్రేప్స్. ఇదేంటిది? బ్రింజాల్. ఇదేంటిది? కాకరకాయ. సో ఇవి మా బుజ్జిదానికి వచ్చిన గిఫ్ట్స్ అనమాట. మార్నింగ్ అంతా కూడా అలసిపోయాను అనమాట. క్లీనింగ్ అవన్నీ చేసి బర్త్డే చేసినప్పుడు సూపర్ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే మనకు తీరిపోతుంది. బర్త్డే రోజు మనకు పని, డెకరేషన్ పని, రెడీ చేయడం పని, ఫొటోస్ దింపడం పని, అన్ని పనులే. నెక్స్ట్ రోజు క్లీనింగ్ పని. ఏమంటారు, అవునా కాదా? సో అవన్నీ క్లీన్ చేసి ఇల్లు 2 times వస్తారనమాట. ఎందుకంటే పిల్లలు మన ఇంకంతే కేక్స్, డ్రింక్స్ ఇవన్నీ అట్లా పడేస్తూ ఉంటారు కదా. సో దానివల్ల మొత్తం బంక అయింది. సో అందుకని అదంతా మొత్తం తుడుచుకొని మళ్ళీ వంట చేసి బాక్స్ పెట్టి ఇవన్నీ పనులు అయ్యి ఇప్పుడు కూర్చొని గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేశాను అనమాట. అన్బాక్సింగ్ ఏం కాదు, జస్ట్ చూపించాను. పిల్లలకి గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం కదా. సో వచ్చిన వెంటనే ఓపెన్ చేసి చూసేయాలి అదేముందా ఏంటి అనేది. పిల్లలనే కాదు పెద్దవాళ్ళమైనా అంతే కదా. మనం ఎంత ఏజ్కి వచ్చినా, ఎంత పెద్ద అయిపోయినా కూడాను గిఫ్ట్స్, ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తే మనకు సూపర్ హ్యాపీ అయిపోతాము. అది గిఫ్ట్ సర్ప్రైజ్ లాగా వచ్చి గిఫ్ట్ ర్యాప్ చేస్తే ఇంకా అదొక డిఫరెంట్ ఎమోషన్ అది, అవునా కదా? సో వెంటనే ఓపెన్ చేసేయాలి, దాంట్లో ఏముందో చూసేయాలని అనిపిస్తుంది మనకి. ఆబ్వియస్లీ పిల్లలకి అయితే కంపల్సరీ ఉంటుంది. సో అందుకనే ముందే చింపేసింది అనమాట అవన్నీ కూడాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. మా పాపని కూడా మీరు అందరూ కూడా చక్కగా బ్లెస్ చేసేసేయండి, ఓకేనా? సో మళ్ళీ మరొక మంచి ముందుకు వచ్చేసాను. దెన్ బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.